Hello everyone, welcome to Plan Your Trades, price action and institutional data breakdown analysis for Wednesday and 18th February 2026. And I hope mana pre-market analysis ganivandi and data breakdown extracted levels ganiyandi meeku live lo aithe help avutunni anukuntunnanu. And yeah, సో ఈరోజు యాక్చువల్గా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే. అండ్ ఫిబ్రవరిలో బేసిక్గా ఏంటి అంటే కొంత అన్సర్టనిటీ ఉంది. మన టార్గెటెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్లోనే అయిపోతుంది. సో ఆ ఇంటెన్సిటీ ఉండింది, వోలటైల్ ఉండింది బికాజ్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్ న్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఈవెంట్స్ కావచ్చు. అండ్ యా, సో ఈరోజు బేసిక్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ బిట్ ఇంపార్టెంట్ బికాజ్ మల్టిపుల్ థింగ్స్ని మనం ఎలా కంబైన్ చేస్తాం అండ్ సో ప్రీవియస్ డేటాని నెక్స్ట్ డే కోసం ఎలా యూజ్ చేసుకుంటాం అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఏ లెవెల్స్ వాడుకోవచ్చు అండ్ ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసిన తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో ఒకసారి క్విక్గా ఈరోజు వీడియోని అయితే అట్లీస్ట్ మిస్ అవ్వకుండా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కూడా అట్లీస్ట్ ఎక్కడో చోట ఏదో ఒక సింగిల్ ఎలిమెంట్ అయినా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ అర్థం కాకుంటే చెప్పండి, అట్లీస్ట్ రేపు అయినా కవర్ చేయడానికి ట్రై చేస్తా. యా, సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. యా, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ యా, ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చూద్దాం. సో ఇది ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ వరకు అయితే నేను ట్రిమ్ చేసినాను అండ్ మనం మల్టిపుల్ థింగ్స్ని డిస్కస్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే జస్ట్ 1 or 2 minutes సో దట్ మనకు మర్చిపోకుండా ఉంటుంది. అండ్ యాజ్ పర్ ఇన్స్టిట్యూషనల్ డేటా మనకి ఏముండింది, సో ఇన్స్టిట్యూషనల్ డేటా ప్రకారం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు. అండ్ బికాజ్ యాక్చువల్గా దేవర్ బుల్లిష్, బట్ ఈ లెవెల్లో వాళ్ళైతే షిఫ్ట్ అయిపోయినారు బికాజ్ ఆ డైవర్జెన్సెస్ అనేవి చూసుకోలేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, ప్రొపరేటరీస్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి, సో మనం ఎస్టర్డే క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది వాళ్ళ పొజిషన్స్లో, మోడరేట్ అంటే సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ వాజ్ ఈ టార్గెట్ వరకు వెళ్ళొచ్చు ప్రైస్. అండ్ ఇక్కడ నుంచి హై ప్రాబిలిటీ జోన్ వస్తేనే ఈ లెవెల్ వరకు టార్గెట్స్ అయితే రీచ్ అవ్వచ్చని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుని ఉండే. అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి మనకి. అండ్ యాజ్ పర్ ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఇక్కడ బేరిష్ డైవర్జెన్సెస్ ఉండే, బట్ ఇక్కడే క్లియర్గా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు ట్రాప్ అయినారు బికాజ్ వాళ్ళు బేరిష్ వెళ్తుందని వాళ్ళ బుల్లిష్ పొజిషన్స్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎస్టర్డే వాళ్ళకి కాల్ నుంచి ప్రెషరే లేదనమాట. ఎస్టర్డే అసలు వాళ్ళు కాల్ పొజిషన్సే హోల్డ్ చేయట్లేదు, అంటే కిందికి వస్తుంది అనే సినారియోనే లేదు వాళ్ళకి. సో ఇది డేటా చూడడం వస్తేనే తెలుస్తుంది బేసిక్గా. యా, సో మనకి ఇక్కడ నుంచి వెళ్తే హై ప్రాబిలిటీ అండ్ మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి వస్తే ఒక రివర్సల్ ప్యాటర్న్ మీడియం ప్రాబిలిటీ కింద కూడా డిస్కస్ చేసుకుంటే. అండ్ పొజిషనల్గా ఒక 5th వేవ్ వెళ్ళడానికి బేసిక్గా దీని కిందన క్లోజ్ అయితేనే ఒక 5th వేవ్ అంటే ఒక బేరిష్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది పొజిషనల్గా అని కూడా డిస్కస్ చేసుకున్నాం యాజ్ పర్ ఎలిట్ వేవ్. ఠీకే, సో దీస్ వర్ ద థింగ్స్. అండ్ ఎందుకు నేను ఈ టార్గెట్స్ని పెట్టినా, ఎందుకు రీటేస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనే మల్టిపుల్ థింగ్స్ని నేను ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎప్పుడైనా సరే మనకి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏముంటుంది బేసిక్గా, సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఆర్ కప్ అండ్ హ్యాండిల్ ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటే మనం టెక్స్ట్ బుక్ స్టైల్లో అంటే కంప్లీట్గా ఇలానే ఎక్కడ కూడా ఫామ్ అవ్వదు, ఇది చాలా రేర్ సినారియోస్లో ఫామ్ అవుతుంది. అండ్ ఇదే ప్రైస్ యాక్షన్ మీకు ఇక్కడ ఇదే ప్యాటర్న్ మీకు ఇక్కడ కనిపిస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఎస్టర్డే కూడా మీకు అదే డిస్కస్ చేసిన, బట్ ఈ రోజుకి అట్లీస్ట్ ఇంకొంచెం డీప్గా ఎవరైతే ఓఐ షిఫ్ట్స్ ఎందుకు జరుగుతాయి ఏంటి అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది కదా, సో దానికోసం చెప్తా ఉన్నా. సో ఇలాంటి ప్యాటర్న్ ఇక్కడ ఉందా లేదా చూడండి. అండ్ ఇలాంటి ప్యాటర్న్ మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసినారో కమెంట్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్, సో దట్ వేరే వాళ్ళకి కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. యా, సో ఇది బ్రేక్అవుట్ అయ్యాక ఏమవుతుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎప్పుడైనా సరే కన్ఫర్మేషన్స్లోనే ఎంటర్ అవ్వాలని చెప్తూ ఉంటాం. బికాజ్ ఎందుకు అంటే ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళు ట్రాప్ అయ్యాక. అండ్ ఈరోజు క్లియర్గా ఓఐతో మీకు అట్లీస్ట్ కోర్స్ కంటెంట్ని ఇక్కడ మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలిగిన అనుకుంటా. అండ్ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. అండ్ ఎవరైతే టెలిగ్రామ్లో లేరో అట్లీస్ట్ పాస్ట్ 3-4 days డేటా చూడండి, సో దట్ పోస్ట్ చూడండి, మీకు యూజ్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యా,
సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ థింగ్, ఎందుకు ఇదే టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాం, ఇది ఎందుకు ప్లేస్ చేసుకోలేదు, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ ఉంటాయి. బట్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇది ఎప్పుడైనా సరే దీని టార్గెట్ ఎలా వస్తుంది, ఈ డెప్త్ని కన్సిడర్ చేస్తాం మనం ఎప్పుడు కూడా. ఈ డెప్త్ని కన్సిడర్ చేసి ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ని పెట్టుకుంటాం. అండ్ అదే సేమ్ వేలో ఇంకా మల్టిపుల్ పారామీటర్స్ మనకి ఎలా వచ్చినాయని కూడా ఒకసారి చూద్దాం. సో దీన్ని కూడా అట్లీస్ట్ స్ట్రీమ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది చాలా ఓపిక్గా వినండి, బోరింగ్ ఉన్నా సరే మీకు ఎక్కడో చోట ఇది చాలా యూజ్ఫుల్ మెటీరియల్. ఎందుకు మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేయాలి, దానివల్ల యూజేజ్ ఏముంటుంది, ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ఎక్కడ ఫామ్ అవుతాయో కూడా కమెంట్ చేయండి, టాప్లోనా బాటంలోనా, సో దట్ వేరే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. సో ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి ఎక్కడుంది ఈ ఏరియాలో ఒక నేను కొంచెం కన్జర్వేటివ్ లెవెల్స్ అయితే డ్రా చేసిన మీకు. అండ్ ఈ టార్గెట్ చూడండి. అండ్ వాళ్ళ పొజిషన్స్ ఎందుకు లేవు అంటే ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ అనేది కూడా ఉంది. అండ్ క్లియర్గా నేను అదే మెన్షన్ చేశాను లేదా కూడా మీకు ఎప్పుడైనా సరే నేను హార్లీ టైం ఫ్రేమ్ కానీ 4 హార్లీ టైం ఫ్రేమ్ కానీ వెళ్ళి చూడమంటూ ఉంటాను కదా. సో దీనికే అనమాట. అండ్ ఇక్కడ కూడా మార్క్ చేసి పెడతా, సో దట్ ఇక్కడ ఏంటి అంటే అట్లీస్ట్ క్లట్టర్లాగా అనిపిస్తుంది అని చెప్పి మార్క్ చేయట్లేదు. అండ్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఈ లెవెల్స్ కానీ ఈ థింగ్స్ అన్నీ కూడా. జస్ట్ అ మూమెంట్. అండ్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి వీడియో లెంత్ గురించి అయితే ప్రెజర్ లేదు, ఇది లేదు. అండ్ నాకే సపోర్టివ్గా ఉంటారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి పర్లేదు అని చెప్పి. అండ్ ఎవరైతే నాకు పర్సనల్గా ఓఐ షిఫ్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారో ఈరోజు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అండ్ క్లియర్గా మనకేంటి ఈ జోన్ నుంచి ప్రైస్ రీటెస్ట్ అవుతేనే మనకి వెళ్ళాలి, హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం. సేమ్ వే ఎందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడైనా సరే ఒక చాట్ ప్యాటర్న్ కానివ్వండి, ఏదన్నా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు ఏంటంటే రీటెస్ట్ అవుతే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి డేటా ఏం చెప్తోంది, బుల్లిష్ డేటా ఉందని చెప్తోంది. అండ్ బుల్లిష్ డేటా ఉంది. నెక్స్ట్ ఏంటి, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు కదా, అట్లీస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఈ లెవెల్లో, సో వాళ్ళకి మోర్ లాట్స్ని యాడ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళని ట్రాప్ కూడా చేయాలి. అండ్ ఎస్టర్డే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్ ప్రకారం ఇక్కడ ఏం జరిగింది, ఒక బ్రేక్అవుట్ జరిగింది. అండ్ సో ఇది మొబైల్లో చూస్తే అర్థం కాదు, అట్లీస్ట్ ల్యాప్టాప్లో కానీ ఐప్యాడ్లో కానీ చూడడానికి ట్రై చేయండి, సో దట్ మీకు యూజ్ అవుతుంది ఈ లెవెల్ని. అండ్ ఏదైతే చాట్ ప్యాటర్న్ ఉందో దాన్ని రీటెస్ట్ చేయాలనుకున్నాం, ఆర్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి రివర్సల్ అనుకున్నాం. సేమ్ వే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేది రీటెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. దీని అట్లీస్ట్ ఇప్పుడు విక్స్ని వదిలేసి ఎవరైనా సరే విక్స్ని కూడా కన్సిడర్ చేయాలంటే పర్సనల్గా ఎస్ అనే చెప్తా. ఆర్ అట్లీస్ట్ ఈ లెవెల్స్ని, ఈ డెప్త్ని కన్సిడర్ చేసి ఈ లెవెల్స్ని ఇక్కడ మార్క్ చేసుకున్నా కూడా మనకి టార్గెట్ చూడండి వస్తుందో లేదో అర్థమవుతుంది మీకే. అండ్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఈ చిన్న టార్గెట్ కోసం చేస్తారా, వాళ్ళ పొజిషన్ లిక్విడిటీ కావాలి వాళ్ళకి. అండ్ లిక్విడిటీ ఫస్ట్ క్యాండిల్లో ఏం జరిగిందో ఒకసారి క్లియర్గా మీకు చెప్తాను. అండ్ కంప్లీట్గా రెడ్ క్యాండిల్. అండ్ దీని ఓఐ ఎలా ఉండింది మనకి టెలిగ్రామ్లో చూపిస్తాను నేను మీకు. అండ్ ఫస్ట్ 9:31కి చూడండి 8.2 crores కాల్ సైడ్ ఓఐ డేటా బిల్డ్ అవుతే, పుట్ సైడ్ మాత్రం 4.1. జనరల్గా ఇది ఏమవుతుంది, ఇక్కడ ఎవ్వరు కూడా అన్వైండ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ కూడా యాడ్ అవుతున్నారు, అండ్ ఇక్కడ డబుల్ యాడ్ అయ్యారు. సో బేసిక్గా ఎవరైతే రీటైలర్స్ ఉంటారో ఈరోజు ఇంకా బేరిష్ ఉండొచ్చు, ఆర్ ఇలాంటి సినారియోస్లో ఏమవుతుంది, డేటా అనేది హ్యూజ్గా బిల్డ్ అవుతుంది. అండ్ అందులో ఏ ప్రీమియంతో డేటా ఉంది ఏంటి అనేది ఎవరు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఓఐ డేటా కాల్ సైడ్ బాగా షిఫ్ట్ అవుతుంది కదా అని దీంతోనే ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం మనకు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ప్రకారం ఇక్కడ ఏముండాలి, 50 EMAs వస్తాయి. సో 50 EMAsకి ఫేక్ బ్రేక్ డౌన్ జరగవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ కాన్ఫ్లుయెన్స్ జోన్ ఉందో, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ బేసిక్గా ఈ ఏరియాలో బేసిక్గా ఒకటి బేరిష్ డైవర్జెన్స్ వచ్చి పైకి వెళ్తూ ఉంది, అండ్ డౌ థియరీ వయలేషన్ అయ్యింది. అండ్ అట్ ద సేమ్ టైం బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, అండ్ రీటెస్ట్కి వచ్చింది. సో మనకి ఎప్పుడైనా సరే ఈ ఏరియాకి రాగానే నేను ఎందుకు మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తా, అట్లీస్ట్ కన్ఫర్మేషన్ వచ్చినాక తీసుకోమని చెప్తా అంటే ఇదే రీజన్ అనమాట. సో బేసిక్గా దీనిపైన థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసిన ఈవెన్ ఓఐ త్రూ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఎక్స్ట్రీమ్లీ సారీ, కొంచెం క్లట్టర్గా ఉండొచ్చు. అండ్ సేమ్ వే ఇక్కడ కూడా చూడండి క్లియర్గా నెక్స్ట్ ఏం జరిగింది, ఇక్కడ ఓఐ బిల్డ్ అవుతోంది, ఈవెన్ పుట్ సైడ్ కూడా ఓఐ బిల్డ్ అవుతోంది. అండ్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ముందే చెప్పాను, నాకు ఎవరు వ్యూతో పని లేదు. బికాజ్ మీరు బేరిష్ ఉంటే నేను వద్దు అని చెప్పాను. ఓన్లీ థింగ్ ఈజ్ నా వ్యూ నేను చెప్పగలుగుతా.
మా వ్యూ ఏదైతే ఉందో. ఎందుకు అంటే అట్లీస్ట్ మీ వ్యూలో మీ పర్ఫెక్ట్ అంటే అట్లీస్ట్ 22 ట్రేడింగ్ సెషన్స్లో ఈరోజు మీ వ్యూ రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఇంకొక రోజు పర్ఫెక్ట్గా వర్క్ అయి ఉండొచ్చు. కాబట్టి నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకున్నాను. ద సేమ్ వే మీ వ్యూ బుల్లిష్ అయితే అట్లీస్ట్ బుల్లిష్ ప్యాటర్న్ కోసం వెయిట్ చేయండి, బేరిష్ అయితే అట్లీస్ట్ ఆ బ్రేక్ డౌన్ అయ్యాక కంప్లీట్గా అవుతేనే రీటెస్ట్ అవుతేనే బేరిష్కి వెళ్ళండి అని కూడా సేమ్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో క్లియర్గా ఇక్కడ ఎందుకు బేరీజ్ వెళ్ళదు అంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి, అదొక కాన్ఫిడెన్స్ అండ్ డేటా కూడా బుల్లిష్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ థింగ్ ఏం జరిగింది నెక్స్ట్ క్యాండిల్లో మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది ఏం ప్యాటర్న్, ఏం బుల్లిష్ ప్యాటర్న్ అట్లీస్ట్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి, వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎప్పుడైతే మనకి నెక్స్ట్ 1-2 క్యాండిల్స్ చూడండి క్లియర్గా మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ ఓఐ ఎందుకు షిఫ్ట్ అయిపోతూ ఉంది. ఇక్కడ చూస్తే మీకు అట్లీస్ట్ 8.22 అండ్ 8.47 ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి కంప్లీట్గా ఇది ఓఐ చేంజ్ అండ్ యాక్చువల్ ఓఐ కంప్లీట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే అట్లీస్ట్ 14 to 15 crores అలా ఉంటుంది అండ్ పుట్ సైడ్ ఓఐ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదే మెయిన్ ఇంపాక్ట్ ఇక్కడ ఎవరు ఫూల్స్ అయినారు, ఎవరు బ్లఫ్ అయినారు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరైతే కంప్లీట్గా అంటే ఈరోజు బేరిష్ ఉంటుంది అండ్ ఎస్టర్డే నుంచి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది, గిఫ్ట్ నిఫ్టీ కిందికి వెళ్తుంది అండ్ కొన్ని పాయింట్స్ డౌన్ అవుతుంది, మార్కెట్ ఓపెన్డ్ విత్ గ్యాప్ డౌనే ఉంటుంది అండ్ ఈ థింగ్స్ అన్ని చూడండి ఇక్కడ ఎవరు ట్రాప్ అవుతున్నారు ఏంటి అనేది. ఇన్ కేస్ ఇది రియల్గా ఇది సపోజ్ ట్రాప్ కాదు అనుకున్నాం, బట్ అట్లీస్ట్ మనం ఒక కాన్ఫిడెన్స్ జోన్ దగ్గర వెయిట్ చేసి ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎంటర్ అయ్యాక మనం ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అడిషనల్ కన్విక్షన్ కోసం ఏం కావాలి, మల్టిపుల్ థింగ్స్ అయితే దొరికినాయి. 50 MA కూడా బ్రేక్అవుట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం ఈఎంఏస్ పైన కూడా సస్టైన్ అవుతుంది. ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ క్లియర్గా చూడండి ఒక హ్యామర్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ ఎవ్వరు ఇంకా సెల్లర్స్ లేరు అనే వేలో దీన్ని ఫామ్ అయింది. సైకాలజీ అనేది ఇలానే బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది అండ్ మనకి మల్టిపుల్ థింగ్స్ ఇక్కడే కన్ఫర్మ్ అయిపోయినాయి అండ్ నేను మళ్ళీ చెప్పినా కూడా బోరింగ్గా ఉంటుంది, బట్ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉంటారో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ రీటెస్ట్, తర్వాత చార్ట్ ప్యాటర్న్ రీటెస్ట్, ఈఎంఎస్ పైన సస్టైన్ అవుతూ ఉంది అండ్ మనకు అడిషనల్గా ఎవరైతే రెగ్యులర్గా అనాలిసిస్ అంటే జస్ట్ క్విక్గా చూసి వెళ్తూ ఉంటారో ఇక్కడ ఒక అట్లీస్ట్ స్ట్రాంగ్ లాంగ్ పొజిషన్ కూడా నిఫ్టీ సిగ్నల్ కూడా ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఎక్కడి వరకు ట్రేడ్ చేయగలుగుతాం, ఇక్కడ వరకు అట్లీస్ట్ మనకి ప్లాట్ చేసుకున్న టార్గెట్ ఏముండే. సో ఈ లెవెల్ని చూసినా కూడా మనం జనరల్గా 80 to 90 పాయింట్స్ లేని అంటే 80+ పాయింట్స్ లేని ట్రేడ్ చేయొద్దు అనుకుంటాం. నేను పెట్టిన దానికంటే ఇంకా కన్జర్వేటివ్గా తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఇక్కడ వరకు కూడా 90 పాయింట్స్ అయితే ఉంది కదా, సో ట్రేడ్ అయితే ఉంది కదా. సో ఇదే ఎవరైతే ఇనిషియేట్ చేసి ఉంటారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి ఎవరైతే పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఈ హోంవర్క్స్ అన్ని ఆ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ అన్ని చేసి కూడా నిజంగా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టే. సో ఇక్కడ నుంచి మనం క్విక్గా నేను ప్లే చేసి చూపిస్తాను సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే ఈ చిన్న క్యాండిల్స్కి కానీ ఇలాంటి వాటికి ఫియర్ అవ్వకూడదు, బికాజ్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఏదన్నా ఒక ఫ్లాగ్ ఉందనుకుందాం అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరైనా సరే ఇది వినడానికి బోరింగ్ అని అనుకుంటారు, బట్ ఇప్పుడు ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ఉంది, ఇది బ్రేక్అవుట్ అయ్యాక ఎవ్రీ వన్ నోస్ దట్ ప్రైస్ అనేది డెప్త్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్గా వెళ్తుందా, ఇలా వెళ్ళదు. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేసుకుంటూనే ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. సో ఈ టార్గెట్ వరకు ఎవరు వెయిట్ చేయొచ్చు. ఆప్షన్ బయర్స్కి ఎప్పుడైనా సరే ఒక సపరేట్ ఎడ్జ్ అయితే కావాలి. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ క్వాంటిటీని ఇనీషియల్గానే బుక్ చేసుకోవాలి. సో ఆ థింగ్స్ అన్నీ ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆప్షన్ సెల్లర్దే ఈ గేమ్ అంతా కాబట్టి. సో ఎప్పుడైనా సరే చూడండి ప్రైస్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా అయితే పైకి వెళ్ళదు. సో ఎలా అయినా సరే హయ్యర్ లోస్ చేసుకుంటూనే పైకి వెళ్తూ ఉంటుంది. సో సేమ్ వే ఎవరైతే బ్యాక్ టెస్ట్ చేస్తారో వాళ్ళకి క్లియర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ప్రైస్ ఇక్కడికే వెళ్ళింది కదా, ఇక్కడ ఎందుకు రెసిస్టెన్స్ తీసుకోవాలి. మనకు హార్లీ టైం ఫ్రేమ్ నుంచి 4 హార్లీ టైం ఫ్రేమ్ నుంచి ఇదొక రెసిస్టెన్స్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ గ్యాప్ ఉండింది, మనకి ఈ గ్యాప్ కూడా ఫిల్ అయింది ఇక్కడే. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో చూద్దాం కంప్లీట్గా. అండ్ ఇది కోర్స్ పార్టిసిపెంట్స్కి అయితే షేర్ చేస్తుండే, సో అట్లీస్ట్ మీకు కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు ఎవరైతే 3 minutesలో 5 minutesలో జనరల్గా డైవర్జెన్సెస్ బ్యాక్ టెస్ట్ చేసి షేర్ చేస్తూ ఉంటారో, సో ఒకసారి మీకు అట్లీస్ట్ 5 minutesలో డైవర్జెన్సెస్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఈవెన్ 3 minutesలో డైవర్జెన్సెస్ ఎలా వర్క్ అవుతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు ఇక్కడే అంటే అట్లీస్ట్ మనకు ఒక గ్యాప్ జోన్ ఫిల్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం
మనకి ఏదైతే బుల్లిష్ డేటా ఉండిందో అది సైడ్ వైస్ టు మోడరేట్ బుల్లిష్ ఉండింది, అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి ఒక రెసిస్టెన్స్ ఉండింది. సో మీరు ఇప్పుడు అట్లీస్ట్ 4 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా కూడా చూడండి ఈఎంఎస్ పైననే ప్రైస్ అయితే క్లోజ్ అయింది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఇక్కడికే వచ్చినాయి కాబట్టి ఈ థింగ్స్ని ఏంటి మనం నిజంగా చెప్తున్నా జస్ట్ ఒక 15 minutes అట్లీస్ట్ ఇండికేటర్స్ని పాజ్ చేసి అట్లీస్ట్ ఎనేబుల్ చేసి డిజేబుల్ చేసినా కూడా మనకి థింగ్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అండ్ సో ఇక్కడే ఎందుకు తీసుకోవాలి ప్రాఫిట్, ఇంకా పైకి వెళ్ళదా ఏంటి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది మీకు రెసిస్టెన్స్ వచ్చింది, ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అనడానికి అట్లీస్ట్ ట్రిమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఏం జరుగుతోంది, పైన విక్స్ వస్తూ ఉన్నాయి అంటే ప్రైస్ ఇంతకు మించి పైకి వెళ్ళట్లేదు. ఎవరైతే ఇక్కడ వరకు వెళ్తుందో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇఫ్ యూ గో టు 5 minutes టైం ఫ్రేమ్ క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ఇక్కడ ఏం చేసినాం 15 minutesలో మనం ఇక్కడ ఏం చేసినాం ఆర్ఎస్ఐ అనేది ఇప్పుడు సింపుల్గా ఇక్కడ లోవర్లో ఫామ్ చేసింది, బట్ ఆర్ఎస్ఐ అయితే సింపుల్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది, అంటే హయ్యర్లో చేస్తూ హయ్యర్ హైస్ చేస్తూ పైకి వెళ్తుంది. ఇక్కడ ఏంటి బేరిష్ అంటే బేరిష్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో స్ట్రెంగ్త్ కంప్లీట్గా ఎవాపరేట్ అయ్యింది అనే ఇదే కదా మనకు తెలిసింది రెగ్యులర్గా. సో సేమ్ వే 5 minutesలో ఒక బుల్లి స్ట్రెంగ్త్ అయిపోయింది అనేది ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఏం చేస్తుంది, ఈ ఏరియా నుంచి ప్రైస్ ఏం చేస్తుంది హయ్యర్ హైస్ చేసుకుంటూ ప్రైస్ అయితే ఒక మోడరేట్ వేలో పైకి వెళ్తూ ఉంది. అండ్ 5 minutesలో నేను చెప్పేది బికాజ్ ఎవరైతే 5 minutesలో షేర్ చేస్తూ ఉన్నారో మీకు క్లియర్గా అర్థం కావాలి. 5 minutesలో ట్రెండ్ అనేది స్కాల్పర్స్ కానీ ఎవరైతే క్విక్గా స్వింగ్ ట్రేడ్స్ తీసుకొని వదిలేసే వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్. అండ్ ఆ 5 minutes స్ట్రెంత్ కూడా 5 minutes టార్గెట్స్ వరకే ఉంటుంది. అది హార్డ్లీని డామినేట్ చేయదు ఎప్పుడు కూడా. 1 hourly అయినా సరే 4 hoursని కొంచెం డామినేట్ చేస్తుంది, కానీ ఎప్పుడైనా సరే ఈ 5 minutes టైం ఫ్రేమ్ అనేది ఆ 5 minutes స్ట్రెంత్ వరకే ఉంటుంది. టీకే ఇక్కడ క్లియర్గా చూడండి అండ్ లుక్ ఎట్ ద ఆర్ఎస్ఐ నో. సో ఆర్ఎస్ఐలో చూడండి కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అప్పర్ ట్రెండ్ అనేది ఉంది. సో మనకి ఇందాక 15 minutes టైం ఫ్రేమ్లో చూసింది ఏంటి ఒక బుల్లిష్ డైవర్జెన్స్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఒక బేరిష్ డైవర్జెన్స్ ఉంది. అంటే ఏంటి ఇక్కడ ఒక బుల్లిష్ స్ట్రెంత్ అనేది అయిపోతూ ఉంది. మనకి ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఏమొచ్చినాయి, ఆల్రెడీ 4 hourly టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఉండింది, అట్ ద సేమ్ టైం ఒక గ్యాప్ అనేది ఫిల్ అయింది. అండ్ బుల్లిష్ డేటా ఇక్కడ ఆ స్ట్రెంత్ ఎంత ఉంది 100 points 200 points అనే ఒక ఇది కూడా అర్థమైంది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ అప్పుడు ఇక్కడ చూడండి విక్స్ కూడా ఉన్నాయి 15 minutes టైం ఫ్రేమ్లో విత్ డైవర్జెన్సెస్. ఈవెన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇన్ 15 minutes యాజ్ వెల్ ఇక్కడ చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ కూడా ఒక డౌన్ ట్రెండ్ లాంటి ఫార్మేషన్ అయితే ఉంది. సో ఇది ఎక్కడి వరకు స్ట్రెంత్ వస్తుంది, నెక్స్ట్ ఈ సపోర్ట్ కానీ లేదా ఈ సపోర్ట్ కానీ వరకే వస్తుంది. తర్వాత ప్రైస్ ఏం జరిగిందో క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఏదైతే ఉండిందో ఆ సపోర్ట్ అనేది ఈ లెవెల్ వరకే వచ్చింది. అండ్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళకి క్విక్గా ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో సో దేవర్ వెయిటింగ్కి, అంటే హీరో ట్రేడ్స్ అంటాము, గామా బ్లాస్ట్ అంటారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో సేమ్ వే అనమాట. అండ్ ప్రైస్ ఎందుకు ఇక్కడే సపోర్ట్ తీసుకుంది, ఒక ట్రెండ్ లైన్ని మార్క్ చేసి చూడండి సపోర్ట్ ఎందుకు తీసుకుందో అనేది కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీకు క్లియర్గా చెప్తా, ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఫిబొనాచి లెవెల్ ఉంది, ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. అట్లీస్ట్ ఎవ్రీడే ఆ చెక్ లిస్ట్ని చూసి అర్థం చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఎస్టర్డే క్లోజింగ్లో ఎక్కడుంది ఈ లెవెల్లో ఉంది 50% ఉండింది. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి అట్లీస్ట్ సో 60%కి వెళ్ళాలి అనేది, ఇదే కదా మనం డిస్కస్ చేసుకున్న లెవెల్. సో 62% వరకు సో వెళ్ళిందా లేదా ప్రైస్. అండ్ ఎప్పుడైనా సరే ఇక్కడే మళ్ళీ ఓఐ షిఫ్ట్ జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే క్లియర్గా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో అది వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూడడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పర్ఫెక్ట్గా ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు కాన్ఫిడెంట్గా వెయిట్ చేయాలి, ఆప్షన్ బయర్స్ ఎందుకు ఒక లెవెల్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఆప్షన్ సెల్లర్స్కి ఎందుకు కొంత ఎడ్జ్ ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఎవరైనా సరే అందరికీ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో టార్గెట్స్ వరకు ఎట్లా వెయిట్ చేస్తాం సైకాలజీ అనేది. సో ఎవరైనా సరే ప్రాక్టీస్ చేస్తే సైకాలజీ పైన కూడా గ్రిప్ వస్తుంది. అండ్ ఇది ఒక సైకాలజీ అనేది ఒక ట్రైన్ చేస్తేనో ఒకరు చెప్తేనో వచ్చేది కాదు. పర్సనల్గా మీరు ట్రేడ్స్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేసి మీ అంతటా మీరు
నేర్చుకోవాల్సిందే. సో దీనికి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు, ఎవ్వరికి కూడా రాదు చెప్పడం కూడా. సో పర్సనల్గా మీకు మీరే ట్రైన్ అవ్వాలి, దానిపైన ఫోకస్ మీరే చేయాలి. సో ఈ వేలో రెగ్యులర్గా మనం ఈ రోజు ఒకటి రోజే వర్క్ అయిందంటే కాదు. సో రెగ్యులర్గా మనం ప్రెడిక్ట్ చేసేవన్నీ కూడా మల్టిపుల్ ఎలిమెంట్స్ని థింక్ చేసే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అండ్ సో కొంచెం బోరింగ్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని ఇంకా నేను ఏమైనా మిస్ అవుతుండొచ్చు, బికాజ్ హ్యూజ్ ఇదైతే ఉండింది. అండ్ ఒకసారి టెలిగ్రామ్ని కూడా చూస్తా. సో దట్ అండ్ ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడైనా సరే కొంత ఎడ్జ్ అనేది ఉంటుంది, బట్ ఆప్షన్ బయర్స్కి ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్. అండ్ ఎప్పుడైతే ఈ మూవ్ వచ్చిందో, బేసిక్గా నేను అబ్జర్వేషన్ చెప్తాను. సో ఈ మూవ్లో ఆప్షన్ బయర్స్ అందరూ ప్రాఫిటబుల్ ఉన్నారు, బట్ తర్వాత వచ్చిన మూవ్లో అంత ప్రాఫిట్ అంటే ఇది అనేది ఎడ్జ్ అనేది లేదనమాట. సో ఆప్షన్ బయింగ్కి సో ప్రీమియం డికే అవుతూ ఉండింది. సో ఇదైతే పర్సనల్గా నేనైతే అబ్జర్వ్ చేసిన. సో ఆప్షన్ బయర్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ మూవ్లోనే మేజర్ క్వాంటిటీ క్యాప్చర్ చేయడానికి చూడాలి. అండ్ ఇండికేటర్ సిగ్నల్ది కూడా 1:2 ఆ రేంజ్లోనే నేను ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమని చెప్పినండి. సో ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ఆర్ ఇక్కడ చూడండి క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ అయితే ఇది బ్రేక్ డౌన్ అయితే చేసి ఫేక్ బ్రేక్ డౌన్ చేసింది. ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు పుట్స్ బై చేసి ఉంటారు, ఈవెన్ కాల్స్ కూడా సెల్ చేసి ఉంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు లాస్లో ఎండ్ చేసి ఉంటారు. ఠీకే. సో సేమ్ వే ఈ సపోర్ట్ తీసుకొని ఇక్కడ అట్లీస్ట్ 1:2 రాగానే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినండే. బికాజ్ డేటా సైడ్ వైజ్ ఉన్నప్పుడు ఆప్షన్ బయర్ అంటే నాకు తెలిసి చాలామంది ఆప్షన్ బయింగే చేస్తారు, ఈవెన్ సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళంతా కూడా. సో అందుకనే ఎప్పుడు నేను ప్రాఫిట్స్ని అట్లీస్ట్ మేజర్ క్వాంటిటీని 1:2 ఏరియాలో బుక్ చేసుకోమని చెప్తా ఉంటా. అండ్ మైనర్ క్వాంటిటీతో ట్రైలింగ్ చేసినా కూడా పెద్దగా పోయేది ఏం లేదు. సో బికాజ్ 5MA కానీ ఆర్ క్యాండిల్ బై క్యాండిల్ థియరీ అయితే ఉండింది కదా, సో దానిపైన తీసుకోవచ్చు అనమాట. సో ఇంకేమైనా మిస్ అయినా కూడా అట్లీస్ట్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇవ్వడం కానీ ఆర్ నెక్స్ట్ వీడియోలో కానీ మెన్షన్ చేయడం కానీ చేస్తా. సో ఇలా ఎప్పుడైనా సరే 15 minutes టైం ఫ్రేమ్లోనే తీసుకొని వర్క్ చేస్తే ఏంటి అంటే మనకి ఎక్కువ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. బట్ మనం ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకుంటూ మనం గ్యాప్స్ని ఎక్కడైతే అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఫామ్ చేసుకుంటూ చూస్తామో అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తామో చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రైస్ ఎందుకు పైకి పోలేదు అనేది మీకు ఇప్పటికన్నా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకసారి రేపటి అనాలిసిస్ కూడా చూద్దాం. సో దట్ మనకి రేపటికి ఎలా ప్రిపేర్ అయి ఉండాలని తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏంటంటే ఈవెన్ మంత్లీ ఎక్స్పైర్ అయినా వీక్లీ ఎక్స్పైర్ అయినా మనకి ఫ్రెష్ డేటా అనేది బిల్డ్ అవ్వదు. సో ఆ రోజు కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పైర్ అవుతాయి కాబట్టి సో మనకి ఫ్రెష్ డేటా అనేది ఉండదు. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అట్లీస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో వెనస్డే రోజు మనకి ఫ్రెష్ డేటా అనేది వస్తుంది. అండ్ మనకి డేటా ఉండని టైంలో ఏంటి అంటే అట్లీస్ట్ మనం మల్టిపుల్ థింగ్స్ని ఇందాక పోస్ట్ మార్కెట్లో డిస్కస్ చేసినట్టు అనాలిసిస్లో డిస్కస్ చేసినట్టు థింగ్స్ని కన్సిడర్ చేసి మనం నెక్స్ట్ డే కోసం అనాలిసిస్ కోసం అయితే వర్కౌట్ చేస్తాం, అనాలిసిస్ చేసుకుంటాం. సో ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ ఇదంతా కూడా ఏంటి అంటే ఈ డేటా కనిపించే డేటా అంతా కూడా పొజిషనల్ డేటా ఉంటుంది. అండ్ ఎవరైతే స్ట్రాటజీస్ ఉంటారో బిగ్ ప్లేయర్స్ కానీ వాట్ ఎవర్, సో ఆ డేటా అంతా కంబైన్ అయి ఉంటుంది. సో దీనిపైన ఏంటి అంటే మనం డేటా తీసుకున్నా కూడా ట్రేడ్స్ తీసుకున్నా కూడా కొంచెం స్టాప్ లాస్ అంటే స్వింగ్ హై కావచ్చు, స్వింగ్ లో కావచ్చు, ఇలాంటి స్టాప్ లాస్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళకి పర్ఫెక్ట్ హెడ్జింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి సో అలా ఎవరైనా నేక్డ్గా అలా చేస్తూ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అంటే హెక్టిక్ అయిపోతుంది, హెడ్ఏక్ అవుతుంది మీకు. సో కాబట్టి ఈ డేటా అనేది తీసుకోకండి. అండ్ ఎవరైనా ఓన్గా డేటా నేర్చుకున్నా కూడా సో పర్సనల్గా మేము వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ అంటే చాలా డేస్ మంత్స్ ఇలా డేటా తీసుకొని అయితే చూస్తుండే. బట్ సమ్హౌ రెగ్యులర్గా మనం చూసిన వాట్ డు వి కాల్ రెగ్యులర్గా చూసే అంత అక్యురసీ అయితే లేదనమాట. సో అందుకని చెప్పేసి దీన్ని పర్సనల్గా మేము అవాయిడ్ చేస్తాం అండ్ మీకు కూడా సజెస్ట్ చేయమన్నమాట. ఒకసారి మల్టిపుల్ థింగ్స్ని ఎలా కంబైన్ చేసి రేపటి కోసం ఎలా ఉండిందో ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ సో దిస్ ఫర్ వెనస్డే. అండ్ బేసిక్గా రేపు ఏంటి అంటే అట్లీస్ట్ ఈవెన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మల్టిపుల్ ఎలిమెంట్స్ని అట్లీస్ట్ ఇది ఈ లెవెల్ కిందికి వస్తే మనకు డేటా లేనప్పుడు ఏం జరుగుతుందంటే సో మీడియం ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే 50 to 60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయమని చెప్తా ఉంటాం. అదర్వైజ్ మీ కాన్ఫిడెన్స్ని బట్టి మీరు ట్రేడ్ చేయండి. ఇక్కడ ఎవరిని పర్సనల్గా మేము ఎవరిని కూడా వాట్ డు వి కాల్ భయపెట్టడం ఆర్ ఇంకేదో కాదు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ ఈ ఎడ్యుకేషన్ని మీరు
కన్సిడర్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, బికాజ్ ఏదో ఒక రోజు ఈ థింగ్స్ అన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. డేటా లేనప్పుడు కూడా మీడియం ప్రాబిలిటీయే. సో మీడియం ప్రాబిలిటీ రేపటి కోసం ఎలా థింక్ చేస్తామంటే అట్లీస్ట్ ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో దీని కిందన ప్రైస్ వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చి కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక బేరిష్ ట్రేడ్గా, అంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యి డౌ థియరీ అలైన్ అయ్యి అప్ ట్రెండ్కి అలైన్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక బుల్లిష్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తాం. పర్సనల్గా రేపటికి డేటా లేదు కాబట్టి హై కన్విక్షన్ అనేది ఉండదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఫార్వర్డ్ చేసి వింటూ ఉంటారు కాబట్టి. సో ఇది అండ్ సేమ్ వే యాక్చువల్గా ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను ఎందుకు బ్రేక్అవుట్ ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ పైకి వెళ్తూ ఉంటే బుల్లిష్ ట్రేడ్ అంటున్నా, ఎందుకు ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే బేరిష్ ట్రేడ్ అంటున్నా అనేది అట్లీస్ట్ మీకు పర్సనల్గా హోంవర్క్ చేయండి. అట్లీస్ట్ రేపటి కోసం అన్ని టైం ఫ్రేమ్స్లో వెళ్ళి చూడండి నేను ఏ థింగ్స్ని కన్సిడర్ చేసి చెప్తున్నా అనేది. సో అట్లీస్ట్ తెలిస్తే కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. అండ్ నేను ఎందుకు కమెంట్ చేయమంటున్నా అంటే దీనివల్ల ఏదో బెనిఫిట్ వస్తుందని కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ మీలా ఆలోచించే వాళ్ళు నాలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఆ వేలో అనమాట. అండ్ ఎలియట్ వేవ్ ప్రకారం స్టిల్ ఎప్పుడైనా సరే మార్కెట్లో మనం అనుకున్నది జరగదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం అది పైకి వెళ్తే ఎందుకు వెళ్తుంది, దానికి ఏ సపోర్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అవుతే ఎందుకు అవుతుంది, అలా ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సో దాన్ని బట్టే మనం ట్రేడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి అలైన్ అయి ఉండాలి. ఎవరు ఎక్కడ ట్రాప్ అవుతున్నారు ఎలా అవుతున్నారు అనేది ఈరోజు ఓఐ చూస్తే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. బికాజ్ చాలామంది అనుకుంటారు యాక్చువల్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ చాలా బేరీజ్ ఉండింది, ఈరోజు ఎందుకు బుల్లిష్ వెళ్తుంది అని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ వేలోనే ఉంటుంది. అండ్ ఎవరైతే మనం ఎవ్రీ క్యాండిల్ చూసి ఫియర్ అవుతూ ఫోమోతో ట్రేడ్ చేస్తూ ఉంటామో మనం లాస్ట్లోనే ఎండ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఈ ఇన్స్టిట్యూషనల్ డేటాతో ట్రేడ్ చేయడం వల్ల ఏంటంటే మాకు చాలా హై కన్విక్షన్ ఉంది. సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. అండ్ సో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అట్లీస్ట్ యూజ్ అనిపించిన ఆర్ ఇంకేమైనా మిస్ అయినా కూడా కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వన్ మోర్ థింగ్, ఇండికేటర్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జనరల్గా మనకి ఫిబ్రవరిలో ఇంత అన్సర్టినిటీ ఉన్నా కూడా ఈవెన్ 6 ట్రేడింగ్ డేసా 6 ట్రేడింగ్ డేస్లో మనకి రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఒకరోజు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది. బట్ స్టిల్ మనం ట్రేడ్ చేసిన డేస్ ఓన్లీ 1:2 1:2 మీడియం ప్రాబిలిటీలో 1:3 హై ప్రాబిలిటీలో వచ్చినప్పుడు తీసుకున్నా కూడా మనం వర్ ఏబుల్ టు క్యాప్చర్ నియర్లీ 500 పాయింట్స్. ఇమాజిన్ గైస్, సింగిల్ లాట్తో ఆప్షన్ సెల్లింగ్ అయినా ఆప్షన్ బయింగ్ అయినా. సో ఇది అట్లీస్ట్ మన మైనర్ క్వాంటిటీని మనకు అట్లీస్ట్ ఒక లాట్తో చేస్తే పోయేదేముంది. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే డెల్టా వాల్యూస్తో ఫార్ములాస్ వేసుకొని చూసుకొని మన టార్గెట్ని ఆర్ ఆప్షన్ చార్ట్లో మనం టార్గెట్ని ప్లాట్ చేసి పెట్టుకున్న సిస్టంలో మైనర్ క్వాంటిటీ ఒక సింగిల్ లాట్తో చేసినా కూడా వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఇంత మంచి మూవ్స్ అనమాట. సో దీన్ని అర్థం చేసుకోండి, ట్రైలింగ్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది. స్టిల్ నా వర్డ్స్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ బ్యాక్ టెస్ట్ని మీరు బిలీవ్ చేయండి, సో దట్ మీకు రిజల్ట్స్ అనేవి హైగా ఉంటాయి. సో ట్రైలింగ్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ డబుల్ పాయింట్స్ అనేవి ఉంటున్నాయి. ఇక్కడ మనం సింగిల్ 860 క్యాప్చర్ చేయగలిగితే 847 అండ్ 708 ఇక్కడ 800 పాయింట్స్ని క్యాప్చర్ చేయగలిగితే 1256. సో ఎవ్రీ మంత్ మనం ఏంటి అంటే చిన్న మూవ్స్కి ఒక రెడ్ క్యాండిల్ పడంగానే ఆర్ ఆపోజిట్లో ఒక గ్రీన్ క్యాండిల్ రాగానే మనం ఫియర్ అవుతూ ఉంటాం. బేరిష్లో ఉన్నప్పుడు గ్రీన్ వస్తే ఇంకా పైకి వెళ్తుంది అనేసి, ఈవెన్ బుల్లిష్ ఉన్నప్పుడు ఒక చిన్న రెడ్ క్యాండిల్ వస్తే బేరిష్ అవుతుందని. సో అలా కాకుండా హై కన్విక్షన్తో ట్రేడ్ చేయండి. సో దట్ ఈ డేటా ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని తప్పిస్తే దీని గురించి కూడా ఎవరైతే ఇది బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసేయండి స్ట్రైట్ అవే. సో ఎప్పుడైనా సరే ఇది మనం డిసిప్లైన్గా ఉంటే మనకి ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ అవుతాయో చూడండి. ఇంకా మనకి అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ ఉండింది అండ్ ఈ వీక్ ఉంది. సో ఇంకా 7-8 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. జనరల్గా మనం 750 పాయింట్స్ టార్గెట్లా చూస్తూ ఉంటాం కాబట్టి లెట్స్ ఇంకొక 250 పాయింట్స్ ఉన్నాయి. సో సేమ్ వే మనం 1:2తో ట్రేడ్ చేసినా కూడా ఎన్ని పాయింట్స్ వస్తాయని చూడండి. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో మీరు ఎలిజిబుల్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రీగా కావాలి అంటే. అండ్ రెగ్యులర్గా ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఆర్ వెరీ నామినల్ ఛార్జ్తో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. పర్సనల్గా పింగ్ చేయండి సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మాలాగా డేటాని అక్యురేట్గా రీడ్ చేయాలన్నా ఆర్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలన్నా కూడా పింగ్ చేయండి సో దట్ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్గా ప్రైస్ యాక్షన్, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్, డేటా బ్రేక్ డౌన్ ఇలా 3 కేటగిరీస్ అయితే ఉండబోతున్నాయి. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. దట్స్ ఆల్
ఫర్ టుమారో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకోండి సో దట్ మీకు యూజ్ అవుతాయి. అదర్వైజ్ మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఎలిమెంట్స్ యూజ్ అవుతున్నా కూడా ట్రై టు యూటిలైజ్ దిస్. యా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.